ఈడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చిన ఖాళీ కుండలు ఉన్నాయంటూ నాకు నిల్వక అడుగుతా. గడ్డపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని నెత్తి మీద తువాలు కప్పుకొని దొంగరాత్రి ఎవడు తిరుగుతాడే లంకె బిందెల కోసం? ఎవరు? పాడుపడ్డ గడిలల్లో పాడుపడ్డ గుడులలో ఎవడు తిరుగుతాడో లగాయని చెప్పాలి. మరి రేవంత్ రెడ్డి ఇదివరకు ఏం పని చేస్తున్నాడో నాకైతే తెలియదు, కానీ లంకె బిందెలు కావన్నాడు ఆయనకు. లంకె బిందెలు ముఖ్యమంత్రి కూడా లంకె బిందెల కోసం తిరుగుతాడే. ఇంకా ఎంత గలీజు మాటలు! నా కొడుకుల్లారా, కత్తిరిస్తా, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, మెడల పేగులు వేసుకుంటా. అరే నువ్వేమైనా బోటి కొట్టేటోని వారా? నాకు అర్థం కాదు. మెడల పేగులు వేసుకొని తిరిగేటందుకు నాకు అర్థమే కదా. జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా. నాకు ఇక్కడికి వచ్చేటప్పుడు మా జగదీష్ రెడ్డి అన్న ఫోన్ చేసిండు, మా సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి. నిన్న మొన్న ఏమైందట అంటే, అక్కడ సూర్యాపేటలో బస్సు, ఇక ఫ్రీ బస్సు బాగా రష్ ఉంటుంది కదా, అందులో జేబులు కొట్టుడు కూడా చాలా అయిందట. ఆయనతో ఏమైంది, సూర్యాపేటలోకి ఇట్లనే ఒకళ్ళు జేబులు కొట్టేస్తే వాళ్ళు ఒక పిల్లగాన్ని పట్టుకొని వాడిని పోలీసులకు అప్పచెప్పింది. పోలీసు వాళ్ళు ఆయన 2 చంపితే కూడా 100 దగ్గర ఏం దొరకలే. వాని మీద పర్సు లేదు, పైసలు లేవు, ఏం లేవు. దౌడమికలు 2 చంపితే కూడా ఏం దొరకలే. ఆఖరికి జేబులకి వెళ్ళి మాత్రం కత్తెరెళ్ళింది. వాడిని అడిగిరాడ, మరి నువ్వు జేబు దొంగ కాకపోతే కత్తెర ఎందుకు పెట్టుకున్నావు అని. అవు సార్ నన్ను అడుగుతున్నావు, మరి రేవంత్ రెడ్డిని అడుగుపో, ఆయన ఎందుకు పట్టుకు తిరుగుతున్నావు? గిట్లున్నది కథ ముఖ్యమంత్రి. ఇక మన కర్మ కాకపోతే గిన్న మన ముఖ్యమంత్రి. ఆయన మాట్లాడే మాటలు దౌర్భాగ్యానికి మనం వినాలి. ఏం మాటలే అవి నాకు అర్థం కాదు. 70 ఏళ్ల వయసున్న కేసీఆర్ను పట్టుకొని 14 ఏళ్లు పోరాడి తెలంగాణ తెచ్చిన నాయకుడు, తెలంగాణ సాధకుడు, కలలో కూడా ఊహించని విధంగా అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన నాయకుడిని పట్టుకొని ఆయన మాట్లాడే మాటలు వింటలేరా? మీరు చూస్తలేరా? మనసు గాయపడతలేదా? బాధ అనిపిస్తలేదా? 4.5 నెలల్లో ఎన్ని సందర్భాలలో అనిపించింది, అయ్యో మన ప్రభుత్వం పోకపోతే బాగుండు, ఇంకొద్దిగా కష్టపడితే మా రసమై గెలుస్తుండే కదా అనిపించిందా? అనిపించిన వాళ్ళు సరే గట్టిగా సపోర్ట్లు కొట్టరు చూద్దాం. అప్పుడు అనిపించలే, ఇప్పుడు అనిపించింది కదా బాధ. అప్పుడేమో అనిపించలే చక్కగా. ఒక్క మాట చెప్తా, మీరు ఇది ఒక్కటి నేను మనసుకి ఎక్కించుకోండి. ఎంత తేడా అయింది మన కాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకు? 1.8%. అంటే ఎంత? 118 ఓట్లు. 1000ల 118 కాదు, 101.8 ఓట్లు. 1018 ఓట్లు. 1000 అంటే ఒక బూత్. ఒక బూత్ లో మీరు 18-20 ఓట్లు ఎక్కువ వేపిస్తే ఇవాళ మన గవర్నమెంటే ఉంటుంది. మన లాపర్వా. మనం నిజంగా చెప్పాలంటే ప్రజలు ఓడగొట్టలే, మనం ప్రజలు ఓడగొట్టలే, మనది మనమే ఓడించుకున్నాం. ఇది పక్కా. మనది మనమే అంటే మీదున్నోళ్ళు కిందున్నోళ్ళు అందరం. మీదున్నోళ్ళు ఏం సత్తపూసలు మీరు మంచిగా లేరు అంటలేను. అందరం ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఈరిసా. కారు ఓవర్లోడ్ అయింది. నేను ఒక మాట అడుగుతా, మీరు చెప్పురే, ఏ ఊళ్ళోనైనా బీజేపీ వాళ్ళు 2-3 కంటే ఎక్కువ ఉంటారే? ఎక్కడున్నారు? మనం ఎంతమంది ఉంటాం? 100-150 ఉంటామా? నేను పోతా అప్పుడప్పుడు ఊళ్ళకు ప్రోగ్రాంలకు పోతే ఎక్కడ పోయినా 100-150 మంది వస్తారు. మళ్ళీ డబ్బాలు తెరిస్తే మాత్రం నాకు అది అర్థం కాదు. 70 వీళ్ళందరూ ఇంతమంది వచ్చిరి, ఇంత హడావుడి ఉండే, మరి డబ్బాలు తెరితేనేమో ఓట్లు రాలి. ఏం సంగతి? ఏం సంగతి అంటే మన దాంట్లో మనకే ఐకమత్యం లోపించింది. ఒకళ్ళకు పెత్తనం ఇస్తే ఇంకోళ్ళకు నచ్చదు. నేను శేఖర్ గౌడ్ పేరు చెప్పినా అనుకో, ఇప్పుడు మిగతా వాళ్ళకి నచ్చదు మానకొండూరు మండలంలో. నేను దేవేందర్ రెడ్డి పేరు చెప్పినా అనుకో, ఇంకొంతమందికి నచ్చదు. శ్రీనివాసరెడ్డి పేరు చెప్పినా అనుకో, శంకరపట్నంలో, కేశవపట్నంలో, ఇంకొంతమందికి నచ్చదు. సిద్ధంవేణి పేరు చెప్పినా అనుకో, ఇంకో 2-3 ఉంటారు అలిగేటోళ్ళు. బండి సంజయ్. మరి మన తల్లి మీదకి 3 దుర్మార్గులు వచ్చి ఇష్టం వచ్చినట్టు అరుతుంటే, మన తల్లినే అటాక్ చేసే ప్రయత్నం చేస్తుంటే, మన అమ్మనే ఇలా ఖతం చేసే ప్రయత్నం చేస్తుంటే, ఇప్పటికన్నా రేషం రాదా? ఇప్పటికన్నా కలిసి పనిచేయలేమా? ఆలోచించండి. ఇప్పటికైనా మనకుండే వ్యక్తిగతమైన అహాలు, ఈగోలు పక్కకు పెట్టుకొని మొదలు మే 13 నాడు వినోద్ అన్నను కరీంనగర్లో గెలిపించుకుందాం. అటెనక మన సంగతి చూసుకుందాం, మన ఊళ్ళే అటెనక చూసుకుందాం అనే ఆలోచన చేయొద్దా? దయచేసి నేను మీకు దండం పెట్టి చెప్పేది ఏంటంటే, మన నాయకులు ఫుల్ ఉన్నారు, కారు ఓవర్లోడ్ ఉంది. నిజంగా చెప్పానంటే ఏ ఊరికి ఆ ఊరికి మనమే ఉన్నాం. అందుకే దయచేసి మీరు కనుక గట్టిగా అనుకుంటే ఏ పరిస్థితుల్లో కూడా ఈరోజు వేరేటోడు గెలిచే